యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తూ ఈరోజు చక్కని మాట చెప్పుకుందాం. ఒక రైతుకి ఒక గొడ్ల సావిడి ఉంది. దానిలో కోళ్ళు కూడా పెంచుకుంటున్నాడు. అయితే ఆ రాత్రి గొడ్ల సావిడి తగలపడిపోయింది. మరి అన్నీ తప్పించుకున్నాయి. ఆడ పోయి చూస్తే పిల్లల కోడి కోసం వెతుకుతున్నప్పుడు ఆడ కోడి చనిపోయి ఉంది. అరే కోడి చనిపోయిందని పిల్లలు వెతుకుతూ ఆ కోడిని కాలు తట్ల తన్నాడు. వెంటనే దాని కింద పిల్లలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాయి. అంటే దాని రెక్కల కింద చేర్చుకొని తన ప్రాణం పెట్టింది బిడ్డ కొరకు. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. అందుకని 91 కీర్తన 4 వచ్చినట్టాడు, ఆయన రెక్కల కింద మనం చేర్చుకున్నాం, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగించాడు. ఈ లోకంలో ఎవరు కూడా చేర్చుకోకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చేర్చుకుని ఇష్టపడుతున్నాడు. అయితే యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందం పొందుతారు. దేవుడి మాటలు దించును గాక.